హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్ రిలేటెడ్ డిస్కషన్ చేస్తున్నాము. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం 3 ఇంట్రడక్షన్స్ ఇచ్చేసినాము. మ్యూచువల్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ అండ్ హెడ్జ్ ఫండ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని లాస్ట్ వీడియోలో ప్రొవైడ్ చేసినాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్? మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఏం చెప్పినాం, పుల్ ద మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద మనీ అండ్ distribute that amount to investors, that is unit holders, that is mutual fund and discussion చేసినాము. నెక్స్ట్ ప్రైవేట్ ఈక్విటీని ఇంట్రడక్షన్ చేసినాము. ప్రైవేట్ ఈక్విటీ ఆన్ వెంచర్ క్యాపిటల్, వీళ్ళు మెయిన్గా మనీని పూల్ చేస్తారు. ఎవరైతే వెల్త్ హై నెట్వర్త్ ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని ఎక్కువ తీసుకుంటారు. అండ్ వీళ్ళు వచ్చేసి మ్యాక్సిమం ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హెడ్జ్ ఫండ్ గురించి డిస్కషన్ చేస్తాము. వీళ్ళు కూడా వెల్తీ ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుంటారో, ఎవరైతే ఎక్కువ రిస్క్ని తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి అండ్ అమౌంట్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది లాస్ట్ క్లాస్ డిస్కషన్. సో ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్, వెల్కమ్ టు ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యూచువల్ ఫండ్కి సంబంధించి లైఫ్ సైకిల్ ఏముంటుంది, ప్రైవేట్ ఈక్విటీకి సంబంధించి లైఫ్ సైకిల్ ఏముంటుంది అండ్ హెడ్జ్ ఫండ్కి సంబంధించి లైఫ్ సైకిల్ ఏముంటుంది అనేది చూద్దాం. సో మ్యూచువల్ ఫండ్కి లైఫ్ సైకిల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ లైఫ్ సైకిల్ సెవరల్ ఏజెస్ అనేవి ఉంటాయి, ఆన్ గోయింగ్ మేనేజ్మెంట్ బేస్డ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఫండ్ని క్రియేట్ చేయాలి అండ్ ఫండ్ని లాంచ్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ని ఐడెంటిఫై చేయాలి, ఏ ఫండ్స్ ఉన్నాయి, ఏ ఫండ్స్ని లాంచ్ చేయాలి అనేది. సో ఐడెంటిఫై ద ఫండ్స్ టు లాంచ్ అండ్ తర్వాత డాక్యుమెంట్స్ని తీసుకోవడం, ఫస్ట్ కొంత పీరియడ్ని ప్రొవైడ్ చేయడము చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, an asset management firm decided to launch a new mutual fund to capitalize on emerging market trends. The firm then registered the fund with relevant regulatory authorities. So first time ఫండ్స్ని ఐడెంటిఫై చేసి ఫండ్స్ కోసం డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసుకొని రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఆఫర్ పీరియడ్ని ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్, ద మ్యూచువల్ ఫండ్ ఓపెన్ ఫర్ సబ్స్క్రిప్షన్ అండ్ ఇన్వెస్టర్స్ కెన్ పర్చేజ్ ద షేర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్ని మనం ఏమంటాము, NFO పీరియడ్ అంటాము, న్యూ ఫండ్ ఆఫర్ పీరియడ్ అని అంటాము. అండ్ తర్వాత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, ఇన్వెస్టర్స్ వచ్చేసి కాంట్రిబ్యూట్ చేస్తారు క్యాపిటల్ బై బయింగ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ అండ్ ఫండ్ accumulate the initial pool of money which will invested according to its stated objectives. So ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఫండ్ని లాంచ్ చేయడము, మనీని కలెక్ట్ చేయడము. ఎక్కడ మనీని కలెక్ట్ చేసేది, NFO ఆఫర్ పీరియడ్లు. అండ్ ఆ అమౌంట్ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఏం చేయాలి, పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడము ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఫండ్ మేనేజర్కి అలొకేట్ చేయడం, అక్రాస్ అసెట్స్కి, అక్రాస్ వేరియస్ సెక్యూరిటీస్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం, స్టాక్స్ కానీ బాండ్స్లో కానీ బేస్డ్ ఆన్ ద ఫండ్ స్ట్రాటజీ ప్రకారంగా వాటిని రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం అండ్ అడ్జస్ట్మెంట్ చేయడం ఆన్ ఆప్టిమైజ్ రిటర్న్ విత్ ఇన్ ద ఫండ్స్ రిస్క్ పారామీటర్స్. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, మనం డైలీగా NAVని క్యాలిక్యులేట్ చేయాలి బేస్ ఆన్ ద మార్కెట్ వాల్యూస్ని తీసుకొని, మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్, సెక్యూరిటీస్ ఏవైతే ఉంటావో వాటిని బేస్ చేసుకొని NAVని కంప్లీట్ చేయాలి డైలీగా. సో రిప్రజెంటింగ్ ద పర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫండ్, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై సబ్ట్రాక్టింగ్ లయబిలిటీస్ ఫ్రమ్ అసెట్ అండ్ డివిడెండ్ బై ద నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. సో NAV క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ క్రియేషన్ అండ్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఆఫరింగ్ పీరియడ్ ఉంటుంది, NFO పీరియడ్, నెక్స్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, నెక్స్ట్ NAV క్యాలిక్యులేషన్ చేస్తాం. నెక్స్ట్ NAV క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎవరెవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అందరికీ సబ్స్క్రిప్షన్ని అలో చేయడము, ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా న్యూ ఇన్వెస్టర్స్ రావాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడము. అండ్ ఫండ్ విల్ సెల్ న్యూ యూనిట్స్ టు ఇన్వెస్టర్స్ అట్ NAV ప్రైస్. మనం ఏదైతే NAV క్యాలిక్యులేషన్ చేస్తామో ఆ NAV ప్రైస్కి మనం న్యూ ఇన్వెస్టర్స్కి సేల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరన్నా ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవాలి అనుకుంటే, ఎగ్జిట్ చేయాలనుకుంటే ఫండ్స్ని, వాటి కోసం మనం రిడమ్షన్ ఆర్ రీపర్చేజెస్ అనేది చేయాలి, సెటిల్మెంట్ చేయాలి వాళ్ళ యొక్క అకౌంట్ని బై టేకింగ్ ద యూనిట్ అండ్ పేయింగ్ ద అమౌంట్స్. మన యూనిట్ మనం తీసుకొని వాళ్ళకి పేమెంట్ చేయాలి. వాటన్నిటి కోసం మనకి NAV క్యాలిక్యులేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూషన్ చేయడము. ఇఫ్ ద ఫండ్ జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్స్ ఆర్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద షేర్ హోల్డర్స్ ఆర్ యూనిట్ హోల్డర్స్. దిస్ ఇన్కమ్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్ ఆర్ క్యాపిటల్ గెయిన్. సో అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం. నెక్స్ట్ రిడెంప్షన్ రిక్వెస్ట్, ఇన్వెస్టర్స్ మే చూస్ టు రిడీమ్ దేర్ షేర్స్ కన్వర్టింగ్ దెమ్
back into cash, the fund must have enough liquidity to meet this redemption request without significantly impacting its investment strategy. And if the termination period or liquidation period అంటే ఇక్కడ if the mutual fund is no longer aligned with market demand or if objectives are met, the fund may be terminated and assets are distributed to the shareholders. సో వన్స్ టర్మినేషన్ చేయాలనుకుంటే టర్మినేషన్ చేసాము. ఈ టర్మినేషన్ అనేది బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ అని ఉండొచ్చు. ఫండ్ 8 to 3 years లాంచ్ చేస్తాము, 5 years లాంచ్ చేస్తాము, 5 years కంప్లీట్ అయిపోయింది. సో అట్లాంటి కేసెస్ లో రిడీమ్ చేసి వాళ్ళ యొక్క షేర్స్ ని తీసుకొని అండ్ వాటిని బ్యాక్ కన్వర్ట్ క్యాష్ చేయడము అండ్ ఏవైతే అసెట్స్ ఉంటావో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి సంబంధించిన అసెట్స్ వాటన్నిటిని సేల్ చేసి వాటిలో ఏమన్నా అమౌంట్స్ వచ్చే వాటి యొక్క అసెట్ ని డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అండ్ కంప్లైన్స్ అండ్ రిపోర్టింగ్. సో త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ ద ఫండ్ మస్ట్ కంప్లై విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ని కంప్లై కావాలి, పీరియాడిక్ రిపోర్ట్ ని కంప్లై కావాలి టు ఆర్ ఇష్యూ టు ఇన్వెస్టర్స్ డీటెయిలింగ్ ద ఫండ్ పర్ఫార్మెన్స్, హోల్డింగ్ అండ్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో టోటల్ గా మ్యూచువల్ ఫండ్ లైఫ్ సైకిల్ అని అడిగితే మీరు ఏం చేయాలి అని చెప్పాలి అంటే క్రియేషన్ అండ్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఆఫరింగ్ పీరియడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఉంటుంది, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, నెక్స్ట్ రిడమ్షన్ రిక్వెస్ట్ ఆర్ టర్మినేషన్ ఆర్ లిక్విడేషన్, కంప్లైన్స్ అండ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. మనం ప్రైవేట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లైఫ్ సైకిల్ తర్వాత మనం ప్రైవేట్ ఈక్విటీ లైఫ్ సైకిల్ కావాలి, నెక్స్ట్ హెడ్జ్ ఫండ్ లైఫ్ సైకిల్ కావాలి. ప్రైవేట్ ఈక్విటీ లైఫ్ సైకిల్ అంటే సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ రైజింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఫండ్స్ ఎక్కడి నుంచి రైజింగ్ చేస్తారు? త్రూ ఫ్రమ్ వెల్తీ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేస్తారు. అండ్ ఈ వెల్తీ ఇన్వెస్టర్ నుంచి రైజ్ చేసి దే కెన్ ఇన్వెస్ట్ దట్ మనీ ఇన్ టు ఎనీ అసెట్ అండ్ గివ్ రిటర్న్ టు ఇన్వెస్టర్స్ ఆఫ్టర్ సెల్లింగ్ దిస్ అసెట్. దే జనరల్లీ ఇన్వెస్ట్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఆర్ స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఏదైతే హెచ్ఎన్ఐ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామో వీళ్ళు ఏ అసెట్ లో అయినా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాటిపైన ఏదైతే రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ ని వీళ్ళకి ఇన్వెస్టర్స్ కి ప్రొవైడ్ చేయాలి. సో ఫండ్ ఫస్ట్ ఏమి ఫండ్ రైజింగ్. ఎగ్జాంపుల్ ఏ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ రైజెస్ క్యాపిటల్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ టు ఫార్మ్ ఏ న్యూ ఫండ్ డెడికేటెడ్ టు టెక్నాలజీ స్టార్ట్అప్స్. సో మాక్సిమం వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో స్టార్ట్అప్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఈ స్టార్ట్అప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఐటీ పార్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్స్ ఇట్ విల్ బి దేర్. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇల్లిక్విడ్ అసెట్స్ పైన ఉంటాయి. లిక్విడ్ అసెట్స్ మీన్స్ అసెట్ దోస్ కెన్ నాట్ బి సోల్డ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ కి కన్వర్ట్ చేయడానికి ఈజీ లేని వాటిపైన వీళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ నెక్స్ట్ డీల్ సోర్సింగ్ అండ్ డ్యూలిజెన్సీ. దట్ ఈస్ the private equity team identify the promising tech startups and conducting due diligence and select company with high growth potential. సో ఫండ్ రైజింగ్ చేసిన తర్వాత ఆ ఫండ్ ని వాళ్ళు మంచి ప్రైవేట్ ఈక్విటీ టీమ్ ని రెడీ చేయాలి. ప్రైవేట్ ఈక్విటీ టీమ్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళ టెక్ స్టార్ట్అప్స్ ఏమున్నాయి అండ్ డిడిని ఎట్లా పర్ఫామ్ చేయాలి అండ్ కంపెనీస్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి హై గ్రోత్ పొటెన్షియల్ లో అనేది చెక్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళకి ఏమైనా అమౌంట్స్ కావాలంటే ఇఫ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఫండ్ ని లాంచ్ చేసి ఉంటారో కంపెనీ ఏదైనా అమౌంట్స్ రిసీవ్ చేసుకుని ఉంటారో ఆ అమౌంట్ ని ఎట్లా తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ వాల్యూ క్రియేషన్. సో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ invest in the selected startups or providing strategic guidance and operational supports to enhance their values. సో వాళ్ళ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే ఫర్మ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ద ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ యాక్టివ్లీ మానిటర్ అండ్ మేనేజ్ ఇట్స్ పోర్ట్ఫోలియో కంపెనీస్ ఇంప్లిమెంటింగ్ చేంజ్ టు డ్రైవ్ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ. సో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అనేది ఎట్లుండాలి? ఆ పోర్ట్ఫోలియోని యాక్టివ్లీగా మానిటరింగ్ చేయాలి, వాటిని మేనేజ్మెంట్ చేయాలి, పోర్ట్ఫోలియో కంపెనీస్ అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏమైనా చేంజెస్ డ్రైవ్ గ్రోత్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే వాటిని చేంజెస్ చేయడం అండ్ ప్రాఫిటబిలిటీలో తీసుకొని రావడం. ఆఫ్టర్ దట్ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ మీన్స్ బయటకు వచ్చేయడం. ద ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఎక్స్ప్లోర్స్ హిస్ ఎగ్జిస్ట్ ఆపరేషన్ సచ్ యాజ్ సెల్లింగ్ పోర్ట్ఫోలియో కంపెనీస్ టు స్ట్రాటజిక్ బయర్స్ ఆర్ టేకింగ్ దెమ్ టు పబ్లిక్ త్రూ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో వీళ్ళు అమౌంట్ ని తీసుకొని వెళ్ళాలన్నప్పుడు క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఐపీఓకి పోవడం అన్నా ఆర్
వేరే వాళ్ళకి సేల్ చేయడం అయినా చేస్తారు. రిటర్న్ టు డిస్ట్రిబ్యూషన్, ప్రాఫిట్స్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ ఎగ్జిస్ట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఫండ్ ఇన్వెస్టర్స్, ప్రొవైడ్ రిటర్న్ ఆన్ దేర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరెవరైతే ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినారో వాళ్ళ అందరికీ అమౌంట్ ని డిస్ట్రిబ్యూషన్ చేయడము. నార్మల్గా ఈ ఫండ్ అనేది ఏది ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది నార్మల్లీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనేది ఉంటుంది. లైఫ్ టైం ఇయర్లో ఉండొచ్చు. ఈ క్లోజ్ ఫండ్ అంటే ద సైకిల్ ఆఫ్ ద ఫండ్ ఆర్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీ ఫండ్ ఫర్ మేబీ ఒక 10 years అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారు, ఫండ్ లైజింగ్ కోసం లాంచ్ చేస్తారు. లాంచ్ చేసి అక్కడ ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీట్ ఫండ్ రైజర్స్ కోసం. ఫండ్ రైజింగ్ అంటే ఇన్వెస్టర్స్ ని మీట్ కావడం, రైజ్ చేయడానికి మనీని, అండ్ రిజిస్టర్ చేయాలి ఫండ్ ని, అండ్ యాక్సెప్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ ని. నెక్స్ట్ అది ఫస్ట్ ఇయర్ లో చేసే వర్క్. అండ్ ఫస్ట్ టు 4th year నెక్స్ట్ ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయడము, పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడము. ఇది మొత్తం ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయడము, వాల్యూ క్రియేషన్ కోసం వాల్యూషన్ ని నెగోషియేట్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము. ఇది 1 to 4 years ఇట్లనే ఉంటుంది. నెక్స్ట్ 1 to 9 years నెక్స్ట్ ఆపరేషన్ చేయడము. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ని ప్రాపర్ గా చూసుకోవాలి కదా. సో ఇంక్రీజ్ ఇన్ బిజినెస్ ఆర్ ఆపరేషన్స్ ఏమున్నాయి, ఇంక్రీజ్ ఆఫ్ వాల్యూ ద కంపెనీ ఏముంది, ప్లాన్ ఫర్ ఎగ్జిస్ట్ ఆర్ సేల్స్ ఏమున్నాయి వాటి కోసం. నెక్స్ట్ 8 to 10 years వచ్చేసి ఎగ్జిస్ట్ ప్లాన్స్ అంటే ఎగ్జిస్ట్ స్ట్రాటజీస్ అంటే ప్లాన్ టు వేర్ టు సెల్, ఎక్కడ సెల్ చేయాలి, వాట్ ప్రైస్ టు సెల్ అనేది చూసుకుంటాము. అండ్ ఐపీఓకి పోదామా, ఆర్ సెల్ టు ప్రమోటర్ కి సెల్ చేద్దామా, ఆర్ సెల్ టు అదర్ పిఈ ఫండ్ కి సేల్ చేద్దామని చూసుకుంటారు. సో లాస్ట్ లో వచ్చేసి రిటర్న్ టు డిస్ట్రిబ్యూషన్ అట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్. ఫండ్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈచ్ ఫండ్ అనేది సపరేట్ గా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి సో దే కెన్ లాంచ్ అనదర్ ఫండ్. లాంచ్ చేయాలనుకుంటే అనదర్ ఫండ్ ని లాంచ్ చేస్తారు. సో ఈచ్ స్టేట్ విల్ టేక్ సమ్ టైమ్స్. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆర్ నాట్ పాపులర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అసెట్స్. కంపెనీ అనేది పబ్లిష్ అనేది ప్రాపర్ గా ఏమి ఉండదు. అండ్ ఇక్కడ ఆఫ్టర్ దట్ ఫండ్ తర్వాత ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది మనకి ఈ మనం పైన డిఫరెన్స్ చెప్పినది ఏవి, మ్యూచువల్ ఫండ్ చెప్పినాం. తర్వాత ఇప్పుడు హెడ్జ్ ఫండ్ చేద్దాం. హెడ్జ్ ఫండ్ అంటే ఏమి, హెడ్జ్ ఫండ్ అంటే ఇది ఫస్ట్ ఫండ్ లాంచ్ చేయడం. ఇక్కడ హెడ్జ్ ఫండ్ స్పెషలైజింగ్ ఇన్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈజ్ లాంచ్డ్ బై ఎ గ్రూప్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఫండ్స్ ని లాంచ్ చేస్తారు. అండ్ స్ట్రాటజిక్ implementation, the hedge funds implementation is tentative quantitative trading algorithm leveraging data analysis and market trend to make investment decisions. సో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే హెడ్జ్ ఫండ్స్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ క్వాంటిటీలో అవుతున్నావా లేవా, అండ్ ఆల్గరిథం ని ప్రాపర్ గా చెక్ చేస్తున్నామా లేదా, అండ్ లెవరేజింగ్ డేటా అనేది అనాలిసిస్ లో ఉందా లేదా, మార్కెట్ ట్రెండ్స్ ఏమున్నవి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి అనేది ప్రాపర్ గా చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ద ఫండ్ ఎంప్లాయ్స్ సోఫిస్టికేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ టు మిటిగేట్ పొటెన్షియల్ లాస్ అండ్ ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ క్యాపిటల్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. ఏదానికోసం, వాళ్ళ యొక్క వచ్చే పొటెన్షియల్ లాసెస్ ని మిటిగేట్ చేయనీక, అండ్ ఇన్వెస్టర్ యొక్క క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయనీక. అది రిస్క్ మేనేజ్మెంట్. అండ్ పర్ఫార్మెన్స్ ని కూడా మానిటరింగ్ చేయాలి. రెగ్యులర్లీ మానిటరింగ్ ఆఫ్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ హెల్ప్స్ అడ్జస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ టు అడాప్ట్ చేంజింగ్ మార్కెట్ కండిషన్స్. సో పర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటే, రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటే ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది తెలిసిపోతుంది. ఏ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి, ఏ చేంజెస్ వచ్చినాయి మార్కెట్ లో, ఏ మార్కెట్ కండిషన్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అండ్ ఫీ స్ట్రక్చర్. హెడ్జ్ ఫండ్స్ టిపికల్లీ చార్జ్ బోత్ మేనేజ్మెంట్ ఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఫీ బేస్డ్ ఆన్ ప్రాఫిట్స్, అలైనింగ్ ద ఫండ్ సక్సెస్ విత్ దట్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్టర్స్. మనం నెక్స్ట్ కింద మనకి లాస్ట్ లో పీడిఎఫ్ లో మనం డిస్కషన్ చేస్తాం మేనేజ్మెంట్ ఫీ, పర్ఫార్మెన్స్ ఫీ గురించి. అండ్ ఇక్కడ హెడ్జ్ ఫండ్ వాళ్ళు బోత్ ని చార్జ్ చేస్తారు, మేనేజ్మెంట్ ఫీని అండ్ పర్ఫార్మెన్స్ ఫీ కూడా. నెక్స్ట్ రిడెంప్షన్ అండ్ సబ్స్క్రిప్షన్. ఇన్వెస్టర్స్ మే రిడీమ్ ఆర్ సబ్స్క్రైబ్ టు షేర్ periodically based on their risk tolerance and market outlook. Closure or restructuring. If market conditions or fund performance warrant it, a hedge fund may close టు న్యూ ఇన్వెస్టర్స్ ఆర్ అండర్ గో రీస్ట్రక్చరింగ్. సో మళ్ళీ క్లోజ్ అన్న చేసేయచ్చు, ఆర్ న్యూ ఇన్వెస్టర్ కోసం అన్న ఇవ్వచ్చు, ఆర్ రీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళీ కంటిన్యూ అయినా చేయొచ్చు. అండ్ వాటి తర్వాత
ఈ ప్రైవేట్ ఈక్విటీ, ఈ హెడ్జ్ ఫండ్ కి మ్యూచువల్ ఫండ్ కి డిఫరెన్స్ ఏమి అంటే, మ్యూచువల్ ఫండ్ ఈ ప్రైవేట్ ఈక్విటీ అనేది జనరల్ గా ఇన్వెస్టర్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ కి పోతారు. మేబీ 5 years, 10 years అట్లా పోతారు ఇక్కడ ప్రైవేట్ ఈక్విటీలో. బట్ మ్యూచువల్ ఫండ్ అనేది టైం ఎంత కావాలనేది బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఈ హెడ్జ్ ఫండ్స్ కూడా చాలా తక్కువ టర్మ్ కావాలంటే కూడా తక్కువ షార్ట్ టర్మ్ లో కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రైవేట్ ఈక్విటీ మాత్రం లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ జనరల్లీ ఇది లాంచ్ చేసేది క్లోజ్ అండ్ ఫండ్స్ లో లాంచ్ చేస్తారు ఇది ప్రైవేట్ ఈక్విటీని. సో ఇన్వెస్టర్స్ వచ్చేసి లో ఆర్ నిల్ లిక్విడిటీ అనేది ఉంటుంది. అంటే ఇన్వెస్టర్స్ వచ్చేసి ఏ మనీని విత్డ్రా చేసుకోవడానికి రాదు ఫండ్ నుంచి. అండ్ దిస్ ఫండ్స్ వచ్చేసి మేజర్ స్టేక్ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది. సో ద రిస్క్ ఈజ్ హై ఇఫ్ దట్ బిజినెస్ ఫెయిల్ అయినా. సో మానిటరింగ్ మామూలుగా ఏమవుతుంది, ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేస్తారు. ఈక్విటీ పోర్షన్లో ఎక్కువ చేస్తున్నామా అంటే ఆ ఫండ్ కి ఆ కంపెనీలో డెసిషన్ తీసుకునే రైట్స్ అనేది వస్తుంది. అది బేస్ ఇంపార్టెంట్. అండ్ వాటి తర్వాత ఇవి లాంచ్ చేసినప్పుడు ఈ ప్రైవేట్ ఈక్విటీ కానీ ఆర్ హెడ్జ్ ఫండ్స్ కానీ లాంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది కావాలి. ఆ అగ్రిమెంట్ ఏమంటే ఒక డాక్యుమెంట్ కానీ ఒక ప్రాస్పెక్టస్ కానీ కావాలి. ఎందుకు, ఫస్ట్ లైఫ్ సైకిల్లో మ్యూచువల్ ఫండ్ లైఫ్ సైకిల్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ లైఫ్ సైకిల్ కానీ ఆర్ హెడ్జ్ ఫండ్ లైఫ్ సైకిల్ కానీ, ఏ లైఫ్ సైకిల్లో అయినా ఫండ్ అనేది తీసుకుంటాము ఇన్వెస్టర్ దగ్గర నుంచి. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి అంటే ఇన్వెస్టర్స్ కి సమ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం, స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న డాక్యుమెంట్ ఏమి అంటే PPM, దట్ ఈస్ ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం అంటే ఇది అప్రాక్సిమేట్లీ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఫండ్ అనేది డిస్కషన్ చేస్తాము. మనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చెప్తాము. ఏ కంట్రీ బిలాంగింగ్ ఈ ఫండ్ అనేది డిస్కషన్ చేస్తాము. ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని ఒక డాక్యుమెంట్ లో పెడితే ఆ డాక్యుమెంట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం డాక్యుమెంట్స్. అండ్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ దే కెన్ గో ఫర్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ కి పోతారు, వాళ్ళకి ఎన్ని సబ్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్ని మాస్టర్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్ని ఫీడర్ ఫండ్స్ ఉన్నాయి, వీటన్ని డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటాయి. అండ్ వెరీ కామన్ టైప్ గా యూజ్ రిజిస్టర్ దిస్ ఫండ్ ఈజ్ లిమిటెడ్ పార్ట్నర్షిప్. ఇక్కడ లిమిటెడ్ పార్ట్నర్షిప్ గా ఉంటారు. సో వేర్ ఆల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పార్ట్నర్స్ అయిపోతారు. అండ్ ఫండ్ క్లోజ్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఆఫ్టర్ ఒక 8 years 10 years డ్యూరేషన్ ఉన్నప్పుడు ఆ 10 years క్లోజ్ అయిపోయినప్పుడు వీళ్ళంతా లైబిలిటీని షేరింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ప్రైవేట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్, హెడ్జ్ ఫండ్స్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఎస్, దే ఆర్ సమ్ కామన్ ఇష్యూస్ అనేది ఉన్నాయి. ఒకటి ఇష్యూస్ ఏమంటే ఒకటి కామన్ ఇష్యూ, అండ్ సెకండ్ వచ్చేసి టాక్సేషన్ ఇష్యూ, అండ్ థర్డ్ వచ్చేసి రెగ్యులేటరీ ఇష్యూస్. సో టాక్సేషన్ ఇష్యూ, లీగల్ ఇష్యూస్ అండ్ కామన్ ఇష్యూస్. సో కామన్ ఇష్యూస్ వస్తే మనకి ఏమున్నాయంటే మార్కెట్ వోలటాలిటీ కానీ, లిక్విడిటీ ఛాలెంజెస్ కానీ, ఆర్ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ కానీ, ఆపరేషనల్ రిస్క్ కానీ, ఆర్ ఇన్వెస్టర్స్ రిలేషన్స్ కానీ, ఆర్ లీగల్ ఇష్యూస్ వచ్చేసి రెగ్యులేటరీ కంప్లైంట్స్. సో ఫస్ట్ కామన్ ఇష్యూస్ చూద్దాం. కామన్ ఇష్యూస్ లో మార్కెట్ వోలటాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వోలటాలిటీని ప్రాబ్లమ్ని నేను క్లియర్ చేసుకోవాలంటే నేను ఇష్యూని, మార్కెట్ వోలటాలిటీలో ఉన్న ఇష్యూని నేను సాల్వ్ చేసుకోవాలంటే ఇంప్లిమెంట్ రోబోస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్ అండ్ కంటిన్యూస్లీ మానిటర్ ద మార్కెట్ కండిషన్. సో కంటిన్యూస్గా మార్కెట్ కండిషన్ ని అబ్జర్వ్ చేసుకుంటా రోబోట్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటా స్ట్రాటజీస్ కోసం డైవర్సిఫై చేసుకుంటా ఉంటే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ వోలటాలిటీని ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ లిక్విడిటీ ఛాలెంజెస్ అనేది ఉన్నాయి. సో లిక్విడిటీ ఛాలెంజెస్ యొక్క ఇష్యూని నేను తీసేయాలి అంటే ఏం చేయాలి, మెయింటైన్ సఫిషియెంట్ లిక్విడిటీ, మేనేజ్ రిడెంప్షన్ టర్మ్స్ కేర్ఫుల్లీ అండ్ రెగ్యులర్లీ అసెస్ ద ఫండ్స్ అబిలిటీ టు మీట్ ఇన్వెస్టర్స్ రిడెంప్షన్. నెక్స్ట్ regulatory compliance, stay informed about changing regulations, establish a compliance framework and conduct regular audits to ensure adherence to regular requirements. So regulatory compliance issues ని తీసుకోవాలంటే మనం రెగ్యులేషన్స్ లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉండాలి అండ్ కంప్లై కావాలి, ఫ్రేమ్వర్క్ ని రెగ్యులర్ ఆడిట్స్ ని కండక్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆపరేషనల్ రిస్క్. ఈ ఆపరేషనల్ రిస్క్ ఇష్యూని అవాయిడ్ చేయాలంటే ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ ఇంటర్నల్ కంట్రోల్స్, యూజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ ఆటోమేషన్,
and conduct regular operational risk assessments. Next, investors relation issues. So investors relation issues ఉండాలంటే foster transparent communication with investors, provide regular updates ని ప్రొవైడ్ చేయడం, అతనికి అడ్రస్ కన్సర్న్ ప్రాంప్ట్ టు బిల్డ్ అండ్ మెయింటైన్ ట్రస్ట్. తర్వాత నెక్స్ట్ ఇష్యూస్ ఏమంటే లీగల్ ఇష్యూస్. సో దట్ ఈస్ రెగ్యులేటరీ కంప్లైన్స్. సో ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ ని అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే హైర్ లీగల్ ఎక్స్పర్ట్స్ టు నావిగేట్ కాంప్లెక్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఏమని రెగ్యులర్ గా కంప్లైంట్స్ ఆడిట్ ని కండక్ట్ చేయడము అండ్ అప్డేట్ గా ఉండడం రెగ్యులేటరీ చేంజెస్ కి. అండ్ ఫండ్ ఫార్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్. సో ఎంగేజ్ లీగల్ ప్రొఫెషనల్ టు డ్రాఫ్ట్ కాంప్రహెన్సివ్ ఫండ్ డాక్యుమెంట్ ని డ్రాఫ్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ద ప్రాస్పెక్టస్ అండ్ ఆఫరింగ్ మెమోరాండమ్, ఎన్షూరింగ్ లీగల్ క్లారిటీ. ఫండ్ ఫార్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ లో ఆ టర్మ్స్ అనేది మనకి అర్థం కాదు కాబట్టి, అందరికీ అర్థం కాదు కాబట్టి, అవి అర్థం కావాలి అంటే, అండర్స్టాండింగ్ కావాలి అంటే లీగల్ ప్రొఫెషనల్ వాళ్ళతో డ్రాఫ్ట్ చేయాలి కాంప్రహెన్సివ్ ఫండ్ డాక్యుమెంట్స్ ని, ప్రాస్పెక్టస్ ని కానీ ఆర్ ఆఫరింగ్ మెమోరాండమ్ కానీ లీగల్లీ క్లారిటీ ఉన్నవా లేదా, కన్సైజ్నెస్ ఉన్నవా లేదా, అంటే క్లియర్ కనిపిస్తున్నవా లేదా అనేది తెలియాలి. నెక్స్ట్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. సో కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ యొక్క ఇష్యూని తీసేయాలి అంటే, సో టాక్సేషన్ ఇష్యూని తీసేయాలి అంటే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ లో ఇష్యూస్ వస్తే కేర్ఫుల్ గా నెగోషియేట్ చేయాలి అండ్ రివ్యూ చేయాలి కాంట్రాక్ట్ ని, సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ టర్మ్స్ ఏమున్నాయి, ఫేవరబుల్ టర్మ్స్ ఉన్నాయి అండ్ అలైన్ చేయాలి ఫండ్ అవి యొక్క అబ్జెక్టివ్స్ తోని. అండ్ ఇన్వెస్టర్ డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్వెస్టర్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయాలి అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ని మెయింటైన్ చేయడం, ఆర్బిట్రేషన్ క్లాస్ ని మెయింటైన్ చేయడం అండ్ క్లియర్ కమ్యూనికేషన్స్ ని పెట్టడం అండ్ విత్ ఇన్వెస్టర్ ప్రివెంటింగ్ అండర్స్టాండింగ్. తర్వాత టాక్సేషన్ ఇష్యూస్. సో టాక్సేషన్ ఇష్యూలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని కేసెస్ లో డబుల్ టాక్సేషన్ పే చేయాల్సి వస్తుంది, కొన్ని కేసెస్ లో ట్రిపుల్ గా పే చేయాల్సి వస్తుంది. ఎట్లా, ఒక చోట ఫండ్ రిజిస్టర్ అయింది అనుకోండి, ఒక చోట నుంచి ఫండ్స్ ని రైజ్ చేస్తున్నారు అండ్ ఒక చోటి నుంచి, ఒక కంట్రీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్ 3 కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఫండ్ వచ్చేసి యూరోప్ లో రిజిస్టర్ అయింది, అమెరికన్ వాళ్ళు ఫండ్ ని రైజ్ చేస్తున్నారు, ఇండియన్ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అట్లా 3 ఏరియాస్ ఉన్నప్పుడు 3 ఏరియాస్ లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమని చెప్పే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో ట్యాక్స్ ఎఫిషియన్స్, వర్క్ విత్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ టు ఆప్టిమైజ్ ద ఫండ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ కన్సిడరింగ్ ద ఫ్యాక్టర్స్ లైక్ క్యాపిటల్ గెయిన్, ట్రీట్మెంట్స్, ట్యాక్స్ క్రెడిట్స్ అండ్ జ్యుడిషియల్ స్పెసిఫిక్ ట్యాక్స్ రెగ్యులేషన్, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. సో ఇంప్లిమెంట్ ద రోబస్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ అక్యురేట్లీ అండ్ టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ టాక్సేషన్ డాక్యుమెంట్స్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉంటే టీడీఎస్ అనేది విత్ ఇన్ టైంలో చేయాలి, టీసీఎస్ అనేది విత్ ఇన్ టైంలో చేయాలి, టీఎస్ చలాన్స్ విత్ ఇన్ టైంలో పేమెంట్ చేయాలి, టీసీఎస్ చలాన్స్ విత్ ఇన్ టైంలో పేమెంట్ చేయాలి. సో వీటన్నిటి కోసం రోబోటిక్ టెక్నాలజీని యూజ్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. అండ్ క్రాస్ బార్డర్ ట్యాక్సెస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. క్రాస్ బార్డర్ ట్యాక్సెస్ ఇష్యూ కోసం మనం నేవిగేట్ చేయాలి ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ కాంప్లెక్సెస్ ఉన్నాయి బై కొలాబరేటింగ్ విత్ ఎక్స్పర్ట్స్ ఫెమిలియర్ విత్ క్రాస్ బార్డర్ ట్యాక్సేషన్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ డబుల్ ట్యాక్సేషన్ ట్రేటీస్, డిటిఐఏ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవడం. చేంజింగ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్. సో స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద change in tax laws, adapt fund strategies accordingly and proactively adjust the compliance procedure. So first issue ఏమో మనకి taxation issue and నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ ఇష్యూ. వీటన్నింటిని చూసుకోవాలి. సో వాటిని ఎక్కడెక్కడ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఎంతమంది ఫైనలైజ్ అయినారు, హౌ దే ఆర్ రిజిస్టరింగ్ అండ్ దే విల్ టేక్ కమిట్మెంట్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్. అండ్ కమిట్మెంట్ అంటే మనకి మ్యాక్సిమం అమౌంట్ ఎంత తీసుకోవాలి, ఇన్వెస్టర్ నుంచి ఎంత తీసుకుంటాం అనేది ఉంటుంది. సో దే విల్ హ్యావ్ క్లోజ్ ఆర్ ఫస్ట్ క్లోజ్ టు దట్ ఫండ్. అండ్ వాళ్ళకు ఒకవేళ ఇంకా నీడ్ క్యాపిటల్ అనేది ఉంటే సెకండ్గా క్లోజ్ చేయడం. అండ్ ఫ్యూ ఇన్వెస్టర్స్ వచ్చేసి అలో చేస్తారు అండ్ తర్వాత థర్డ్గా విత్ ఇన్ 18 months లో ఇంకొక ఫండ్ని లాంచ్ చేయడం. ఇట్లా మనకి డిఫరెంట్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇన్ఫర్మేషన్, కొన్ని టర్మ్స్ అనేది కావాలి ఈ ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్కి కంటిన్యూషన్ కావాలంటే. సో ఏ టర్మ్స్ వస్తాయి వాటి గురించి నేను డిస్కషన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి లిమిటెడ్ పార్ట్నర్. Limited partner means an investor in a partnership such as private equity fund or hedge fund who contributes capital to the fund but has limited liability and typically does not participate in the day-to-day management. So ఇక్కడ లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఎవరైతే
ఈ మోస్ట్ ప్రైవేట్ ఈక్విటీ కానీ ఫండ్ హెడ్జ్ ఫండ్లో కానీ రిజిస్టర్ అవుతారు లిమిటెడ్ పార్ట్నర్షిప్గా. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ రిజిస్టర్ అయ్యేది ట్రస్ట్. వీళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో క్యాపిటల్ని ఫండ్కి, బట్ వాళ్ళ యొక్క లయబిలిటీ అనేది లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అండ్ వీళ్ళు పార్టిసిపేట్ అనేది చేయరు డే టు డే మేనేజ్మెంట్లో. అండ్ వేర్ హ్యాజ్ జనరల్ partner means who is the managing partner responsible for day-to-day operations of the fund, and general partner often contribute their capital and receive both management fee and share of funds profits. ఈ పర్సన్ వచ్చేసి డే టు డే ఆపరేషన్స్ కి ఇతను రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు. అండ్ అతను క్యాపిటల్ ని కాంట్రిబ్యూట్ చేస్తారు, అండ్ అతను మేనేజ్మెంట్ ఫీని రిసీవ్ చేసుకుంటాడు, అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఎల్పిఏ దట్ ఈస్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే ఇది ఒక లీగల్ డాక్యుమెంట్ అవుట్లైనింగ్ ద టర్మ్స్, రైట్స్, అబ్లిగేషన్ ఆఫ్ లిమిటెడ్ పార్ట్నర్ అండ్ జనరల్ పార్ట్నర్ ఇన్ లిమిటెడ్ పార్ట్నర్షిప్. సో లిమిటెడ్ పార్ట్నర్షిప్లో వాళ్ళకున్న లిమిటెడ్ పార్ట్నర్కి అండ్ జనరల్ పార్ట్నర్కి టర్మ్స్ ఏమి, రైట్స్ ఏమి, అబ్లిగేషన్స్ ఏమి, వాళ్ళన్నిటిని ఒక డాక్యుమెంట్లో ఒక అగ్రిమెంట్లో రాస్తే అది లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అవుతుంది. ఇట్ కవర్స్ ఏరియాస్ సచ్ యాజ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్, ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్. అండ్ ఆఫ్టర్ దట్ జనరల్ పార్ట్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత we will go with మాస్టర్ ఫండ్ అండ్ ఫీడర్ ఫండ్. సో హియర్ మాస్టర్ ఫండ్ అండ్ ఫీడర్ ఫండ్ అంటే, మాస్టర్ ఫండ్ అంటే ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెడ్జ్ ఫండ్స్, ద మాస్టర్ ఫండ్ ఈజ్ ప్రైమర్లీ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ దట్ డైరెక్ట్లీ ఎంగేజెస్ ఇన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. సో మాస్టర్ ఫండ్ అంటే అదొక మెయిన్ ఫండ్ స్ట్రక్చర్లో అదొక మెయిన్ ఫండ్. అది దానికి కొన్ని ఫీచర్స్ అనేది ఉంటుంది. ఏం ఫీచర్స్? ఈ డెసిషన్ని తీసుకోవడం అండ్ జనరల్ పార్ట్నర్ లాగా ఉండడం, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది రిపోర్ట్ చేస్తుంది ఈ ఫండ్ నుంచే. అంటే ఒక ఎగ్జాంపుల్కి టోటల్గా 10 ఫండ్స్ ఉన్నాయనుకోండి, 10 ఫండ్స్లో 8 ఫండ్స్ అనేది మెయిన్ ఫండ్ నుంచే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ మాస్టర్ ఫండ్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ కమిట్మెంట్ విల్ బి ఫ్రమ్ దిస్ ఫండ్. అండ్ ఇక్కడ వెరీ కామన్ గా చూసుకుంటే దిస్ ఫండ్ రిజిస్టర్ ఇన్ ద మెయిన్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలో రిజిస్టర్ అవుతుంది. ఏ మెయిన్ కంట్రీ? ఫ్రమ్ వేర్ ద జనరల్ పార్ట్నర్స్ ఉంటారో ఆ ఏరియాలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కమ్ ఇన్ వేరే కేసెస్లో వస్తారు. అండ్ మోస్ట్ ఇన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో వస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ యుఎస్ఏ బేస్డ్ వస్తారా ఆర్ నాన్ యుఎస్ఏ బేస్డ్ వస్తారా అనేది కూడా చూసుకుంటాము. విత్ ఇన్ యుఎస్ఏ బేస్డ్ ఆర్ అవుట్ సైడ్ యుఎస్ఏ బేస్డ్ వస్తారా వాటి ప్రకారంగా కూడా చూసుకుంటారు. సో విత్ ఇన్ ఏరియాలోనే వస్తే వాళ్ళు ఆన్ షోర్ ఫండ్స్ అయిపోతారు, అవుట్ సైడ్ నుంచి వస్తే వాళ్ళు ఆఫ్ షోర్ ఫండ్స్ అయిపోతారు. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ జనరల్లీ మాస్టర్ ఫండ్ అండ్ ఆన్ షోర్ ఫండ్ బోత్ ఆర్ సేమ్. సో ఆన్ షోర్ ఫండ్ అన్న ఆర్ మాస్టర్ ఫండ్ అన్న సేమ్. నెక్స్ట్ ఫీడర్ ఫండ్ అంటే దట్ ఫండ్ జస్ట్ సెకండ్ ఇయర్. సో ఇక్కడ అండి, సో మనం లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఏం చెప్పినాం? లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఇతను ప్రైవేట్ ఈక్విటీలో కానీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ పర్సన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాంట్రిబ్యూట్స్ $5 million to private equity funds to participate in the diversified portfolio of private company investment. The limited partner has passive role and is not involved in the fund decision making. So a person fund decision making lo eటువంటి decision making అనేది చేయడు. And whereas general partner means a group of experienced fund manager forms private equity funds. So private equity funds ni form చేసే fund manager and they act as general partner overseeing the fund's investment strategies and conducting due diligence and potential investments అండ్ మేనేజింగ్ ద ఓవరాల్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఎల్పి అంటే ఏం చెప్పినాం? అదొక లీగల్ డాక్యుమెంట్స్, టర్మ్స్, రైట్స్, అప్లికేషన్ అనేది ఉంటాయి లిమిటెడ్ పార్ట్నర్స్కి అండ్ జనరల్ పార్ట్నర్స్ ఇన్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని చెప్పినాము. అందులో క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏమి, ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేయాలి, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏముంటుంది అనేది డిస్కషన్ చేసినామని చెప్పినాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ the LPA specify that limited partners are entitled to receive
quarterly reports on the fund's performance or outline the conditions under the which recallable distribution can occur and establish the process for voting on major decisions. సో ఎల్పిఏలో ఏమేమి ఉండొచ్చు అంటే ఎవరెంత రిసీవ్ చేసుకోవాలి, ఎవరెవరు క్వార్టర్లీ రిపోర్ట్స్ని రిసీవ్ చేసుకోవాలి, ఎవరెవరు ఫండ్ పర్ఫార్మెన్స్ యొక్క రిపోర్ట్ని చెక్ చూడడానికి చూసుకోవచ్చు, అండ్ రికాలబుల్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అనేది కూడా తెలుసుకుంటాం. అండ్ ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ ఆన్ మేజర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుందని చెప్పినాము. నెక్స్ట్ వేర్ హ్యావ్ మాస్టర్ ఫండ్ స్టార్ట్ చేసినాము. మాస్టర్ ఫండ్ అంటే ప్రైమర్లీ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ దట్ డైరెక్ట్లీ ఎంగేజెస్ ఇన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. సో ట్రేడింగ్లో ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో ఉంటుంది. ఏదైతే డైరెక్ట్లీగా ఉంటుందో అది. హెడ్జ్ ఫండ్ ఆపరేట్ హ్యాస్ ఎ మాస్టర్ ఫండ్ ఎగ్జిక్యూటింగ్ ట్రేడ్స్ అండ్ మేనేజింగ్ investment directly. If employ various strategies such as long, short, equity, global, macro, event driven, depending on its investment objectives. Next, where has feeder fund. Feeder fund means a fund that channel its investment into మాస్టర్ ఫండ్. మీన్స్ ఇది ఏదైతే ఫండ్ని కలెక్ట్ చేసి ఫీడ్ చేస్తుందో, ఎవరికి మాస్టర్ ఫండ్కి ఫీడ్ చేస్తుందో వాళ్ళని ఫీడర్ ఫండ్ అంటాము. సో ఫీడర్ ఫండ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ హెడ్జ్ ఫండ్ స్ట్రక్చర్ టు అగ్రిగేట్ క్యాపిటల్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ బిఫోర్ డైరెక్టింగ్ ఇట్ టు ద మాస్టర్ ఫండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ ఏమంటే ఒక హెడ్జ్ ఫండ్ని సెటప్ చేస్తారు. ఆ సెటప్ feeder funds in different jurisdiction to attract investors globally. సో మెయిన్ ఫండ్ అనేది యుఎస్ఏలో ఉందనుకోండి, ఫీడర్ ఫండ్ ఏమి డిఫరెంట్ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దిస్ ఫీడర్ ఫండ్స్ పూల్ క్యాపిటల్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ రీజన్స్ అండ్ దెన్ కలెక్టివ్లీ ఇన్వెస్ట్ ఇన్ ద మాస్టర్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్ అనేది ఢిల్లీలో ఉందనుకోండి, మాస్టర్ ఫండ్ రిజిస్టర్ అయింది అనుకోండి, ఓన్లీ ఢిల్లీ వాళ్ళు అంటే సరిపోదు కాబట్టి మళ్ళీ చెన్నైలో తమిళ వాళ్ళని కానుకోవడానికి, ఏపీలో ఒకటి అండ్ హైదరాబాద్లో ఒకటి లాంచ్ చేస్తారు. ఇవి ఫీడర్ ఫండ్స్. ఇవన్నీ మళ్ళీ ఆ రీజనల్ ఏరియాలో అమౌంట్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ మాస్టర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఫీడర్ ఫండ్ మీన్స్ మెయిన్లీ రిజిస్టర్ టు ఫీడ్ ద మనీ ఆఫ్ ఫ్యూ ఇన్వెస్టర్స్ టు ఇంటూ ద మాస్టర్ ఫండ్. ఈ మాస్టర్ ఫండ్కి ఇంకొక పేరేమి ఆన్షోర్ ఫండ్ కూడా అంటాము. కంపెనీ ఫీడర్ విల్ కలెక్ట్ ద మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసి సెండ్ చేస్తుంది ఆర్ ఫీడ్ చేస్తుంది మనీని మాస్టర్ ఫండ్కి. అండ్ దే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నేమ్స్ విల్ నాట్ బి రిపోర్టెడ్ హ్యాస్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ రాదర్ దెన్ ద ఫీడర్స్ నేమ్ విల్ బి రిపోర్టెడ్ హ్యాస్ ఇన్వెస్టర్స్. సో ఒకవేళ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ఫీడర్ ఫండ్లో మాస్టర్ ఫండ్కి పంపించేటప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క నేమ్స్ ఏం ప్రొవైడ్ చేయరు, డైరెక్ట్ ఫీడర్స్ ఫండ్ పైన నేమ్స్ పంపించేది ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ ఎంటిటీ ఆర్ బ్లాకర్స్. సో బ్లాక్ ఎంటిటీ ఆర్ బ్లాకర్స్ అంటే ఏమి? It means a separate entity establishes to mitigate unfavorable tax consequences or especially for tax exempted investors. It may be used to block certain types of income that could result in adverse tax treatment. సో బ్లాక్ ఎంటిటీ ఆర్ బ్లాకర్స్ మీన్స్ ఇక్కడ ఎవరైతే ఒక ఎంటిటీ అనేది ఉంటుంది, లైక్ కంపెనీస్ కానీ పార్ట్నర్షిప్ కానీ రిజిస్టర్ అయి ఉంటాయి విత్ ఇన్ ఫండ్ స్ట్రక్చర్లో అండ్ మెయిన్లీ యూజ్ చేసాయి ఒక బ్లాక్ని, మీన్స్ రెడ్యూసింగ్ ట్యాక్స్ లయబిలిటీని రెడ్యూస్ చేసుకోవడానికి అట్ వన్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్లో. అండ్ సమ్టైమ్స్ ఈ బ్లాకర్స్ని మనం ఫీడర్స్ని అని కూడా అంటాము. సో బ్లాకర్స్ అంటే ఏమి? జస్ట్ ట్యాక్స్ లయబిలిటీని తీసేయడానికి ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేపించడము. సో ఇది ఒక సపరేట్ ఎంటిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేయడము. అన్ఫేవరబుల్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఉంటే ఆ ప్లేసెస్ని మిటిగేట్ చేయడానికి ఈ బ్లాకర్ ఎంటిటీని పెడతాము, ఎస్పెషల్లీ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ ఇన్వెస్టర్స్ కోసం. ఇట్ మే బి యూజ్ టు బ్లాక్ సర్టెన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ అడ్వర్స్ ట్యాక్స్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ పెన్షన్ ఫండ్ ఇన్వెస్టెడ్ ఇన్ హెడ్జ్ ఫండ్ through a blocker entity in a tax friendly jurisdiction. So that blocker entity shields the pension fund from certain type of income that might otherwise be subjected to unfavorable tax treatment. That is the case. And after that we need to know about some terms relating to this. One is commitment. What is meant by commitment? Commitment ante total amount of capital that a limited partner commits to contribute to private equity or venture capital fund over a specified period. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, ఒక $10 million ఇవ్వాలి అనుకున్నాడు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్కి. అంటే ఇవ్వాలి అనుకోవడమే అదొక కమిట్మెంట్. సో దిస్ కమిట్మెంట్ రిప్రజెంట్ ద మ్యాక్సిమం అమౌంట్ ద ఇన్వెస్టర్ ఈజ్ అబ్లిగేటెడ్ టు కాంట్రిబ్యూట్
టు ద ఫండ్ ఓవర్ ద ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. ఓవర్ ద ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ లో ఇతను ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పడం. సో ఇది ఒక అమౌంట్ ఇన్వెస్టర్ అగ్రి కావడం ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నేను ఇంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పడము. సో ఇక్కడ ఆ అమౌంట్ ని ఎనీ టైమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద టర్మ్ ఫండ్ అనేది జనరల్ గా ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ ఒక 30%, థర్డ్ ఇయర్ ఒక 20%, అట్లా వాళ్ళు అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ అవర్ ఇన్ సమ్ ఫండ్స్ లో ఏమంటే మేనేజ్మెంట్ ఫీజ్ అనేది అవుట్ సైడ్ ద కమిట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్ లో కమిట్మెంట్ లోనే ఇన్క్లూడ్ అయ్యేది మేనేజ్మెంట్ ఫీ ఏదైతే పే చేయాల్సి ఉంటుందో ఇన్వెస్టర్స్ కి టు ద ఫండ్ హౌసెస్ కి. అండ్ ఇఫ్ ద ఫండ్ ఏమన్నా లోన్ తీసుకుంది అనుకోండి, దెన్ ద ఫండ్ మేనేజర్స్ అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు వెదర్ ఫస్ట్ ఇన్వెస్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకోవాలా అవుట్ ఆఫ్ కమిట్మెంట్ నుంచి, ఆర్ అమౌంట్ ఏదైతే లోన్ అమౌంట్ ఆర్ పార్ట్ ఆఫ్ లోన్ అమౌంట్ ని ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవాలా అనేది ఫండ్ మేనేజర్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇఫ్ ద ఫండ్ ఏమైనా లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసుకుంటారు ఫస్ట్ ఏ అమౌంట్ ని మనం తీసుకోవాలి అనేది. నెక్స్ట్ ఇది కమిట్మెంట్ అంటే. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ కాల్ ఆర్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఉంటుంది. క్యాపిటల్ కాల్ కాంట్రిబ్యూషన్ అంటే మనకి ఫండ్ కి ఎప్పుడైతే మనీ కావాల్సి ఉందో, ఏదైనా అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుందో, ఆర్ ఏమైనా ఎక్స్పెండిచర్ ని పే చేయాలనుకుంటుందో, అప్పుడు దే విల్ ఇష్యూ ద క్యాపిటల్ కాల్ నోటీస్ అండ్ ఆస్క్ మనీ ఫ్రమ్ ద ఇన్వెస్టర్. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు కమిట్ అయినారు కాబట్టి ఆ కమిట్మెంట్ నుంచి ఆ అమౌంట్ ని కాల్ చేస్తారు. మనం చెప్పినాం కదా, ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 25%, నెక్స్ట్ 25%, 30% అట్లా అంటారు కదా. సో వాటి కోసం వాళ్ళు క్యాపిటల్ కాల్ అనేది చేయాల్సి వస్తుంది. సో క్యాపిటల్ కాల్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఒక 15 days టైం అనేది ఇస్తారు కాల్ ఇచ్చినప్పుడు. దిస్ వాటిని ఆల్సో నోన్ హ్యాస్ డ్రా డౌన్ అని కూడా అంటాము. సో క్యాపిటల్ కాల్ ఇంకొక పేరేమి డ్రా డౌన్ అని కూడా అంటాము. సిన్స్ ఫండ్స్ టేకింగ్ డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద కమిట్మెంట్ ఆల్రెడీ మేడ్. సో వెన్ ద ఇన్వెస్టర్స్ వచ్చేసి సెండ్ చేస్తారో, మనీని పే చేస్తారో, దాన్ని కాంట్రిబ్యూషన్ అనే అంటాము. దట్ ఈజ్ కమిట్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీకాలబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫండ్ హౌసెస్ కి ఏమైనా ప్రాఫిట్ వచ్చినా, ఫండ్ హౌసెస్ కి ఏమైనా అసెట్ ని సేల్ చేసినా వాటిని డిస్ట్రిబ్యూషన్ చేస్తే అది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. రీకాలబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ మేడ్ బై ద ఫండ్ టు లిమిటెడ్ పార్ట్నర్స్ దట్ మే బి సబ్జెక్ట్ టు రీకాల్ ఇఫ్ ద ఫండ్ డిస్టర్మెంట్ ఇట్ నీడ్ to the capital for investment opportunity or other purposes. For example, ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది, ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన టైం వచ్చింది, ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ రావడం ఆర్ క్యాపిటల్ ఆపర్చునిటీ రావడం, ఆ అదర్ పర్పసెస్ కోసం యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేసే రైట్స్ ఉండడం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ డిస్ట్రిబ్యూట్స్ ప్రాఫిట్స్ టు ఇట్స్ లిమిటెడ్ పార్ట్నర్స్ but specified in the LPA that the distribution are recallable if the fund identify attractive investment opportunity that require additional capital. So ఎప్పుడైనా అడిషనల్ క్యాపిటల్ కావాల్సి వస్తే, ఏదైనా ఫండ్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ కావాల్సి ఉంటే, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తే మనం రీకాలబుల్ చేస్తామనేది ఎల్పిఏ అగ్రిమెంట్ లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఎల్పిఏ అగ్రిమెంట్ మళ్ళీ తీసుకోవడం. నెక్స్ట్ అండర్ కమిట్మెంట్. సో అండర్ కమిట్మెంట్ అంటే రిమైనింగ్ కమిట్మెంట్ ఫ్రమ్ అండ్ ఇన్వెస్టర్ అనుకోవచ్చు. సో ఏ సిచ్యువేషన్ వేర్ ఏ లిమిటెడ్ పార్ట్నర్ హ్యావ్ నాట్ ఫుల్ఫిల్ దేర్ కమిట్మెంట్ టు కాంట్రిబ్యూట్ ద ఫుల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ దే ఇనిషియల్లీ అగ్రీ టు ఇన్వెస్ట్మెంట్. సో ఏదైతే అమౌంట్ ఇప్పుడు 100 lakhs పే చేస్తాను అనుకోండి, సో 70 lakhs పే చేసినారు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 30 lakhs ఉంటుంది. సో 30 lakhs ఇంకా పేయబుల్ ఉంది, అది అండర్ కమిట్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్వెస్టర్ కమిటెడ్ $5 million to a venture capital fund but only contributed $3 million, they are under committed by $2 million, and this investor is still obligated to fulfill the remaining commitment. దాన్ని మనం అండర్ కమిట్మెంట్ అంటాం. అంటే ఇంకా తక్కువ అమౌంట్ ని పే చేయడం, ఏదైతే పే చేస్తాన్న అమౌంట్ కాకుండా ఇంకా తక్కువ అమౌంట్ ని పే చేస్తే అండర్ కమిట్మెంట్ అంటాము. నెక్స్ట్ దట్ మేనేజ్మెంట్ ఫీ అంటే ఏ ఫీ చార్జ్డ్ బై ద జనరల్ పార్ట్నర్ టు కవర్ ద కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ద ఫండ్. ఇట్ ఈస్ టైపికలీ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఫండ్ టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ ఫీ అంటే ఏ ఫండ్ హౌసెస్ ఏవైతే ఉంటారో, ఆ జనరల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డే టు డే ఆపరేషన్ ని చూస్తుంటారు, ఫండ్ ని చెక్ చేస్తుంటారు అని చెప్పినాం కదా. సో వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేస్తున్నందుకు వాళ్ళకు ఒక ఫీ కావాలి కాబట్టి ఆ ఫీ మేనేజ్మెంట్ ఫీ. ఫర్ ఎగ్జాంపుల్,
A private equity fund charges 2% annual management fee on total assets under management. So which amount to $2 millions for a fund with 100 million assets. సో $100 million అసెట్స్ ఉంటే దానిపైన 2% క్యాలిక్యులేషన్ చేస్తే $2 millions ని మేనేజ్మెంట్ ఫీగా తీసుకుంటుంది ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది చార్జ్ చేయడము. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఫీ అనేది అది ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఫండ్. దిస్ ఈస్ పేయబుల్ బై ఆల్ ఇన్వెస్టర్స్. సో ఆల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి అది ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది జనరల్ పార్ట్నర్కి పే చేయాల్సి వస్తుంది. జనరల్ పార్ట్నర్ కావచ్చు ఆర్ ఫండ్ హౌసెస్ కావచ్చు. అండ్ ఈ అమౌంట్ అనేది మేనేజింగ్ ఎందుకోసం పేమెంట్ చేస్తున్నారు, మేనేజింగ్ చేస్తున్నందుకు అసెట్ని ఆర్ ఇన్వెస్ట్మెంట్ని మేనేజింగ్ చేస్తున్నందుకు ఇన్వెస్టర్స్ వాళ్ళు పే చేస్తున్నారు ఈ అమౌంట్ని. అండ్ ఇన్వెస్టర్స్ బేసిస్ మనకి ఏది ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ మేనేజ్మెంట్ ఫీ అనేది ఏ బేసిస్ ఉంటుంది అంటే ప్రైవేట్ దిస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్కి వచ్చేసి డైరెక్ట్ ఆన్ ఎన్ఏవి పైన ఉంటుంది. వేర్ హ్యాజ్ ఈ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళకు వచ్చేసి ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళకి ఎన్ఏవి అనేది కొన్ని కేసెస్లో 0 ఉంటుంది, కొన్ని కేసెస్లో నెగిటివ్ ఉంటుంది ఫస్ట్ క్వార్టర్లో. అండ్ దే డు నాట్ కలెక్ట్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ ప్రైవేట్ ఈక్విటీలో. సో వాళ్ళకు ఒకటే డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్కి హెడ్జ్ ఫండ్స్కి బేస్డ్ ఆన్ ఎన్ఏవి క్యాల్కులేషన్ అనేది చేస్తాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫీ ఆర్ క్యారీడ్ ఇంట్రెస్ట్ కూడా అనవచ్చు దీన్ని. దట్ ఈస్ ఏ షేర్ ఆఫ్ fund profits paid to general partner has an incentive for successful investment performance, or it is usually calculated as percentage of the fund's profits above a specified hurdle rate. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఫీ అంటే రెగ్యులర్గా అయితే కంపల్సరీ మ్యాండేటరీగా పేమెంట్ చేయాలి మేనేజ్మెంట్ ఫీని. అండ్ వేర్ హ్యాస్ పర్ఫార్మెన్స్ ఫీ ఆర్ క్యారీడ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఒక ఫండ్ ప్రాఫిట్ పేడ్ టు జనరల్ పార్ట్నర్ హ్యాస్ అన్ ఇన్సెంటివ్ ఫర్ సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇది వచ్చేసి క్యాలిక్యులేటెడ్ వచ్చేసి అబ్బో హడిల్ రేట్ స్పెసిఫై చేసిన హడిల్ రేట్ తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫండ్ అనేది మేనేజ్మెంట్ 2% అనేది 100 lakhs అనుకోండి. మొత్తం $100 million అయితే $100 million పైన 2% క్యాలిక్యులేషన్ చేయడం రెగ్యులర్ వే. అండ్ దాని తర్వాత ఫండ్ అనేది ఒక 7% ఇన్కమ్ని జనరేషన్ చేసింది. సో ఇప్పుడు నాకు 7% ఇన్కమ్ జనరేషన్ చేసింది కదా ఫండ్ని నేనే నా మైండ్ ఉపయోగించి చేసినాను, దానిపైన నాకు పర్ఫార్మెన్స్ ఫీ ఇవ్వండి అంటే అట్లా ఇవ్వడానికి రాదు. ఎందుకు? ఒకవేళ అదే ఫండ్ని నేను బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మినిమం 7 to 8% ఈజీగా వస్తుంది. సో దట్ మినిమం అనే రేట్ ఒకటి ఏదైతే వాడతామో దట్ ఈస్ హర్డిల్ రేట్. సో అబౌవ్ ద హర్డిల్ రేట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు పర్ఫార్మెన్స్ ఫీ అనేది పే చేస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ద జనరల్ పార్ట్నర్ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ చార్జెస్ ఏ 20% పర్ఫార్మెన్స్ ఫీ ఆన్ ప్రాఫిట్స్ అబోవ్ ఏ హర్డిల్ రేట్. సో 8% ఇదే హర్డిల్ రేట్. బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 8% వస్తుంది కాబట్టి అప్ టు 8% ఏముండదు. సో ఇఫ్ ద ఫండ్ జనరేట్ 15% రిటర్న్ దెన్ జనరల్ పార్ట్నర్ రిసీవ్స్ 20% ఆఫ్ ద 7% ఎక్సెస్ రిటర్న్. ఎక్సెస్ ఎంత రిసీవ్ చేసుకున్నాము? 7% ఎక్సెస్ ఉంది కాబట్టి ఆ ఎక్సెస్ వాటిపైన మనం అతనికి పర్ఫార్మెన్స్ ఫీ అనేది పే చేస్తారు. సో మేనేజ్మెంట్ ఫీ ఈజ్ ద మ్యాండేటరీ ఫీ, పర్ఫార్మెన్స్ ఫీ ఈజ్ ద ఆప్షనల్ ఫీ అండ్ ఇట్ విల్ బి పేయబుల్ అండ్ అబోవ్ ద హర్డిల్ రేట్. సో హర్డిల్ రేట్ అయిపోయిన తర్వాతనే మనకి ఆ అమౌంట్ అనేది పేమెంట్ చేస్తారు. అండ్ మనం ఇంకా నెక్స్ట్ ఏం చెప్పినా నేను పిఈ ఫండ్స్ వచ్చేసి దట్ ఈస్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్కి వచ్చేసి ఎన్ఏవి బేసిస్ కాదు అని చెప్పినాము. సో వాళ్ళకి వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తారు. డిఫరెంట్ మెథడ్స్లో ఫస్ట్ వచ్చేసి కమిట్మెంట్ బేస్డ్ మెథడ్ కావచ్చు, అండ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ మెథడ్ కావచ్చు, ఆర్ ఎన్ఏవి బేస్డ్ ఫీ పోవచ్చు, ఆర్ స్విచ్ బేస్డ్ ఆర్ కన్వర్షన్ మెథడ్ కావచ్చు, ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ పర్ ఇయర్గా ఫిక్స్డ్ అమౌంట్ అన్నా చేసుకోవచ్చు, ఆర్ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి అమౌంట్ని పేమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి కమిట్మెంట్ బేస్డ్ మెథడ్ అంటే ఎట్లా? సో కమిట్మెంట్ బేస్డ్ మెథడ్ అంటే ద కమిట్మెంట్ బేస్డ్ మెథడ్ అకౌంట్స్ ఫర్ టోటల్ కమిట్మెంట్ మేడ్ బై ద ఇన్వెస్టర్ టు ద ఫండ్. సో ఎంత కమిట్మెంట్ అయినారు ఫండ్కి అనేది రికగ్నైజ్ చేయడం. సో ఇట్ రికగ్నైజ్ ద కమిటెడ్ క్యాపిటల్ హ్యాస్ అపోజ్డ్ టు ద యాక్చువల్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్. సో యాక్చువల్గా మనం ఏం చెప్పినాము, కమిట్మెంట్ అనేది ఒక 100 lakhs కమిట్మెంట్ అవుతాను, తర్వాత ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20%, థర్డ్ ఇయర్ 20% అని చెప్పినాము. సో ఇక్కడ ఏమి ఎంతైతే కమిట్మెంట్ అయినాడో
100 lakhs అండ్ కమిట్మెంట్ అయినా కదా, సో 100 lakhs యాక్చువల్గా రిసీవ్ అయినట్టు తీసుకొని వాటిపైన మేనేజ్మెంట్ ఫీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. అది కమిట్మెంట్ బేస్డ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, అన్ ఇన్వెస్టర్ కమిట్స్ $10 million to private equity fund. In the first year, they contributed $2 million despite of actual contribution. So 10కి అతను పే చేసింది ఫస్ట్ ఇయర్ 2 lakhs పే చేసింది, బట్ 2 million పే చేసినాడు. యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ని పక్కన పెట్టేసి అతని యొక్క కమిట్మెంట్ ఎంత 10 millions. సో ఆన్ దట్ 10 millions పైన మనం మేనేజ్మెంట్ ఫీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము అట్ ద టైమ్ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నప్పుడు. ఒకవేళ అది మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆర్ హెడ్జ్ ఫండ్స్ అయితే డైరెక్ట్ మీరు ఎన్ఏవి బేసిస్తోనే చేస్తారు. బట్ ప్రైవేట్ ఈక్విటీకి అలా కాదు. సో ప్రైవేట్ ఈక్విటీకి డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి కమిట్మెంట్ బేస్డ్ మెథడ్, అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ మెథడ్. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏమి? ఇక్కడ మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో ఎంతైతే కాస్ట్ అయిందో వాటిని బేస్ చేసుకుంటారు. అంటే దిస్ మెథడ్ ఫోకస్ ఆన్ యాక్చువల్ క్యాష్ ఇన్వెస్టెడ్ బై ద limited partner, and it recognizes capital contribution when they are made, and fund performance is assessed based on the invested capital. For example, if an investor commits 20 million, so enta commits ayinaru 20 million but contributed 5 million in the first year, so 20 commit ayi 5 pay చేసినారు, and cost of investment method would be recognized only the 5 millions as invested capital for performance calculations. So ఇక్కడ ఈ మెథడ్లో ఓన్లీ ఆన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ఫండ్. సో ఆ ఫండ్ ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిందో, ఇప్పుడు నేను 10 lakhs రిసీవ్ చేస్తున్నాను అనుకోండి, ఆ ఫండ్ హౌస్ అనేది 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆన్ దట్ 8 lakhs పైన మేనేజ్మెంట్ ఫీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. ఫీ ద అమౌంట్ can be less fee amount for the years calculated, and each time fund invest some money and fee based will be increased. So first year తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సెకండ్ ఇయర్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ ఫీ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఫండ్ హౌస్ అనేది. అండ్ నెక్స్ట్ వాటి తర్వాత ఎన్ఏవి బేసిస్, దట్ ఈస్ నెట్ అసెట్ వాల్యూ బేస్డ్. హియర్ ఎన్ఏవి బేస్డ్ మెథడ్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ దేర్ నెట్ అసెట్స్ వాల్యూ. హియర్ నెట్ అసెట్స్ మీన్స్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. It reflects changes in fair value of fund assets, providing more real-time assessment of performance. For example, if the NAV of the private equity fund increases due to appreciation of portfolio investment, the NAV-based method would be capture this increase in the funds over or value. So, ఇక్కడ ఏమవుతుందంటే సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్ ఆర్ హెడ్జ్ ఫండ్కి, మ్యూచువల్ ఫండ్కి హెడ్జ్ ఫండ్కి ఏం చెప్పినాము మనము ఎన్ఏవి బేసిస్ అని చెప్పినాము. సో వాటి ప్రకారంగా సేమ్గా తీసుకొని PE ఫండ్స్ ఆల్సో చార్జ్డ్ బేస్డ్ ఆన్ ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్. సో ఇక్కడ ఎన్ఏవి అంటే ఏమి, నెట్ అసెట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫండ్ ఉంది, ఒక ఎంత 1 crore ఫండ్ అసెట్స్ ఉన్నాయి, అండ్ వాటికి వచ్చేసి లైబిలిటీస్ వచ్చేసి 20 crores ఉన్నాయి. అప్పుడు మనకి నెట్ అసెట్స్ ఏమవుతుంది 80 crores అవుతుంది. సో ఇఫ్ ద ఫీ రిఫర్స్ ఏ దానిపైన రిఫర్ చేస్తాము మనం 80 lakhs పైన రిఫర్ చేస్తాము. 80 into 2% తీసుకుంటే ఇఫ్ ద ఫండ్ హీ ఛార్జింగ్ ఫీ ఆన్ క్వార్టర్లీ బేసిస్, దెన్ ఆ వచ్చిన 1.6ని డివైడెడ్ బై 4 తీసుకుంటాము. అండ్ సమ్ టైమ్స్ దే విల్ నాట్ హ్యావ్ ఎన్ఏవి నెంబర్ రెడీగా. ఎన్ఏవి నెంబర్ అనేది ఉండదు, ఎందుకు, ఇది ప్రైవేట్ ఈక్విటీ కాబట్టి. సో కొన్ని కేసెస్లో ఎన్ఏవి అనేది ఉండదు కాబట్టి మేనేజ్మెంట్ ఫీని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారంటే లేటెస్ట్ ఎన్ఏవి ఏదైతే అవైలబుల్లో ఉందో, లేటెస్ట్ ఎన్ఏవి వాటి ప్రకారంగా దానిపైన ప్రొవిజనల్ బిల్ అనేది వేస్తాము. సో ప్రొవిజనల్ మేనేజ్మెంట్ బిల్ అనేది ప్రొవిజనల్ మేనేజ్మెంట్ ఫీ అనేది వేస్తాము. సో ఎగ్జిస్టింగ్ ఎన్ఏవి ఉంటే ఎగ్జిస్టింగ్ ఎన్ఏవి పైన, ఎగ్జిస్టింగ్ ఎన్ఏవి లేకుంటే లేటెస్ట్ ఎన్ఏవి పైన మనం అమౌంట్ అనేది మేనేజ్మెంట్ ఫీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. సమ్ టైమ్స్ వీటి పక్కన ప్రొవిజనల్ వేస్తాం కదా, సో వాటి ప్రకారంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఈచ్ క్వార్టర్కి ఎన్ఏవి ఎంత ఉంది, ఈ క్వార్టర్కి లేకుంటే లాస్ట్ క్వార్టర్కి ఎన్ఏవిని చూసి వాటిపైన మనం అమౌంట్ అనేది వేస్తారు. నెక్స్ట్ వాటి తర్వాత స్విచ్ బేస్డ్ ఆర్ కన్వర్షన్ బేస్డ్ మెథడ్. స్విచ్ బేస్డ్ ఆర్ కన్వర్షన్ బేస్డ్ మెథడ్ అంటే అలో ద ఫండ్ టు ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ అకౌంటింగ్ మెథడ్స్ బేస్డ్ ఆన్ ద ప్రీడిఫైన్డ్ క్రైటీరియా or events. A private equity fund may start with the commitment based
during the fund raising period and switch to cost of investment method once in a certain percentage of commitment has been covered. So ఫస్ట్ మనం టూ మెథడ్స్ ని చెప్పినాము. ఒక మెథడ్ వచ్చేసి కమిట్మెంట్ బేస్డ్ మెథడ్ అండ్ దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. సో ఫస్ట్ ఒక 4 years వచ్చేసి కమిట్మెంట్ బేస్డ్ పోవడము అండ్ నెక్స్ట్ ఒక 4 years వచ్చేసి క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బేస్ పోవడం. సో స్విచ్ కావడం ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్కి ఈ మెథడ్ అనేది. నెక్స్ట్ ఇది కాకుంటే ఫిక్స్డ్ ఫీ మీన్స్ మనం ఒక 20 lakhs 30 lakhs పర్ యానం పర్ క్వార్టర్ పే చేయాలి అనేది వాళ్ళు ముందరనే డిసైడ్ అవుతారు. అది ఫిక్స్డ్ ఫీ. అండ్ వీటికి కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ మెథడ్స్ అనుకోవచ్చు. వేర్ యాజ్ ఫస్ట్ ఫిక్స్డ్ మీన్స్ ద ఫిక్స్డ్ or versus adjustment methods involve determining the fixed percentage of capital commitment that will be called as regardless of actual investment opportunities, and there may be adjustment may be made based on the market conditions or fund investment ఫేసెస్. సో ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది ఉంది, డిసైడ్ చేసింది ఒక 30% ఆఫ్ కమిటెడ్ క్యాపిటల్ పైన అని రిగార్డ్లెస్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని పెట్టుకున్నాం. However, this fixed percentage can be adjusted if the market condition or funds investment strategies even change అయితే. సో ఏవైతే those methods provide a different perspective on how the account for and measure the performance for of private equity funds. So the choice of methods often depend on factors of fund structure, investors యొక్క ప్రిఫరెన్స్ ఏమి, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏమి, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు మెథడ్ ని డిసైడ్ చేసుకుంటారు. సో ఈచ్ మెథడ్ కి వాటి యొక్క ఓన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి యొక్క ఓన్ లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ఫండ్ మేనేజర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాడు బెస్ట్ అలైన్ వాల్యూ బేస్డ్ ఆన్ దేర్ నేచర్, బేస్డ్ ఆన్ దేర్ ఆబ్జెక్టివ్ ప్రకారంగా. సో నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పినాము, ఏ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అంటే స్టెప్ డౌన్ మెథడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం, ఆర్ టైర్ బేస్డ్ ఫీకి పోవడము, ఆర్ ఫీకి పోవడము, ఆర్ ఈ నెక్స్ట్ ఒక 2 methods ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ డౌన్ ఆ మెథడ్ ఆర్ అడ్జస్ట్మెంట్ మెథడ్ అంటే ఇన్ దిస్ మెథడ్ లో similarly step down means in step down method the management fee percentage untadi decreases as the fund sizes increases. So this fee structure is designed to investors larger commitment from investors. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది ఉంది, మేనేజ్మెంట్ ఫీ ఎంత చెప్పినారు 2% చెప్పినారు ఫర్ కమిట్మెంట్ కి అప్ టు 50 million వరకు ఒకటి, అండ్ తర్వాత 1.5% ఫర్ కమిట్మెంట్ బిట్వీన్ 50 million to 100 million అని చెప్పడము, అండ్ వాటి తర్వాత 1% ఆఫ్ కమిట్మెంట్ ఎక్సీడింగ్ 100 million అని చెప్పడము. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టెప్ డౌన్ అంటే ఏవి స్టెప్ డౌన్ చేయడము, వాటి యొక్క పర్సెంటేజ్ ని స్టెప్ డౌన్ చేయడము. ఫస్ట్ వచ్చేసి 2% తీసుకోవడం, తర్వాత 1.5% తీసుకోవడం, ఆర్ 1.12% తీసుకోవడము, ఆర్ 0.0% తీసుకోవడము. ఇక్కడ స్టెప్ డౌన్ మెథడ్ అంటే దీనికి ఇంకొక పేరు ఏమంటే ఫండ్ ఆఫ్ ఫండ్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్ మెథడ్ అంటే మనకి ఈ జనరల్ పార్ట్నర్ యొక్క ఎఫర్ట్స్ అనేది ఫస్ట్ 4 years కి ఒకలాగుంటుంది, అండ్ నెక్స్ట్ 4 years నెక్స్ట్ ఇయర్ కి ఒకలాగుంటుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఒకలాగుంటుంది. సో వాటి ప్రకారంగా ఏం చేస్తారంటే ఒక ఫండ్ ని ఇంకొక ఫండ్ చేసే ఎట్లుంటుంది, ఆ ఫండ్ ప్రకారంగా 75% తీసుకోవడము, ప్రీవియస్ ఇయర్ లో 75%, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ లో 75% అట్లా తీసుకోవడము. వాటిపైన ఈ రేట్ అనేది ఎఫెక్టివ్ రేట్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది స్టెప్ డౌన్ కావడము. సో 1%, 2% ఫస్ట్ ఇయర్, 1.75 ఒకటి నెక్స్ట్ ఇయర్, 1.50 ఒక ఇయర్, అండ్ 1% ఒక ఇయర్, అట్లా స్టెప్ డౌన్ చేసుకుంటా రావడము. అండ్ నెక్స్ట్ టైర్ బేస్డ్ ఫీ మీన్స్ సిమిలర్ టు ద స్టెప్ డౌన్ మెథడ్. The tier based fee structure involves different management fee percentage for various tiers commitment. So each tier has specific range of commitment with its associated fee percentage. So a fund might charge 2% management fee for commitment up to 30 million, 1.5% for commitment between 30 to 70, and 1% for commitment for 70% to 80%. సో ఇక్కడ బేస్ ఆన్ కమిట్మెంట్ అనేది ఉంటుంది. స్టెప్ డౌన్ మెథడ్ లో అది ఫండ్ ఆఫ్ ఫండ్ మెథడ్.
నార్మల్ అమౌంట్, నార్మల్ ఫీ రిటర్న్ టర్మ్స్ ఎంత ఉన్నాయి లాస్ట్ ఇయర్కి, వాటిపైన 75% తీసుకొని అండ్ నెక్స్ట్ ఇయర్ ఒక 80% తీసుకొని అట్లా ఉంటుంది. అందులో ఇక్కడ ఫండ్ ఆఫ్ ఫండ్, దట్ ఈస్ స్టెప్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీలో. అండ్ వేర్ హ్యాజ్ జస్ట్ ఏ సెకండ్. సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే పర్సంటేజ్ ప్రకారంగా ఫీజెస్ అని పే చేస్తాము. అండ్ ఫీ ఫ్రీ ఇన్వెస్టర్స్. సో ఫీ ఫ్రీ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే పర్సన్స్, సమ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఫండ్ విల్ నాట్ పే ఫీ అండ్ దే షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఫీ క్యాలిక్యులేషన్స్. సో ఫ్రీ క్యాలిక్యులేషన్స్. సో కొన్ని బిల్లు వాళ్ళకి ఫీ అనేది కలెక్షన్ చేయరు. సో ఎవరైతే సమ్ ఫండ్ మే ఆఫర్ ఫీ ఫ్రీ పార్టిసిపెంట్ ఫర్ సర్టెన్ ఇన్వెస్టర్స్, అది యూజువల్లీ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ కానీ ఆర్ కీ కాంట్రిబ్యూటర్స్ కానీ, అండ్ దీస్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఫీ ఆర్ పర్ఫార్మెన్స్ ఫీ యాజ్ పార్ట్ ఆఫ్ ఫండ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్, a venture capital fund may offer fee-free participation to industry experts or corporate partners who bring value, insights and strategic value to the funds. ఎవరైతే జనరల్ పార్ట్నర్ ఉంటారో, ఎవరైతే క్యారేజ్ ఇంట్రెస్ట్ పార్ట్నర్ ఉంటారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఫండ్కి, ఎవరైతే స్ట్రాటజిక్ పర్సన్ ఉంటారో, వీళ్ళందరూ ఆ ఫండ్లో ఏ ఫీ కలెక్షన్ అనేది ఉండదు, ఏ మేనేజ్మెంట్ ఫీ కానీ ఆర్ పర్ఫార్మెన్స్ ఫీ కానీ. నెక్స్ట్, యూరోపియన్ ఇన్వెస్టర్స్, European waterfall method or American waterfall method means it both methods. అంటే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఫీ వీటిని క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కదా. సో వీటిని క్యాలిక్యులేషన్ చేయడానికి ఏదైతే మనకు ఒక అమౌంట్ ఏదైతే ఉందో, ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇన్సెంటివ్ ఫీగా ఆర్ ఫండ్కి ఆర్ నాట్కి డిసైడ్ కావడం. ఇన్వెస్టర్ చేయాలా, ఆ జనరల్ పార్ట్నర్తో చేయాలి, నెగోషియేషన్ చేసుకుంటాము ఆల్ టర్మ్స్ అనేది. ఇవన్నీ వాటికి డిస్ట్రిబ్యూషన్ కోసం ఉంటుంది. సో ఒక మనకి ఫండ్ హౌస్ అనేది ఒక అమౌంట్ని రిసీవ్ చేసుకుంటే ఆ అమౌంట్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేది కూడా మనకి ఎల్పిఏలో ఉంటుంది, దట్ ఈస్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో. సో ఆ అమౌంట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే వాటర్ ఫాల్ ప్రొవిజన్స్ని యూజ్ చేస్తాము. వాటర్ ఫాల్ ప్రొవిజన్ అంటే ఏమి? ఇది ఒక మోస్ట్ కామన్ హైరార్కీ క్యాష్ ఫ్లో కోసము. సో అక్కడ ఏముంటుంది, ఫస్ట్ ఒక 100% ప్రిన్సిపల్ టు ద ఇన్వెస్టర్స్ వరకు పేమెంట్ చేయడము, వాటి తర్వాత రిమైనింగ్ క్యాష్ ఏమన్నా ఉంటే ప్రిఫర్డ్ రిటర్న్గా పేమెంట్ చేయడము, అండ్ రిమైనింగ్ క్యాష్ ఏమన్నా ఉంటే జనరల్ పార్ట్నర్కి ఫస్ట్ ఇవ్వడము, దట్ ఈస్ క్యాచ్అప్గా. అండ్ వాటి తర్వాత రిమైనింగ్ క్యాష్ ఏమన్నా ఉంటే జనరల్ పార్ట్నర్కి అండ్ లిమిటెడ్ పార్ట్నర్కి షేర్ చేయాలి. మేబీ 20-80 రేషియోలో ఉంటుంది. సో వాటర్ ఫాల్ ప్రొవిజన్లో కామన్ హైరార్కీ ఎట్లుంటుంది, ఫస్ట్ 100% ప్రిన్సిపల్ టు ఎల్పి ఆర్ జీపీ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ పోర్షన్ వరకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో అంత ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినా అంటే ఫ్రమ్ అట్ ద ఎండ్కి 200 lakhs వస్తే ఫస్ట్ 100 lakhsని 100 lakhs ఎవరెవరు ఇచ్చినారో 100 lakhs వాళ్ళకి పేమెంట్ చేయాలి. రిమైనింగ్ 100 lakhsని ప్రిఫర్డ్ రిటర్న్ని పేమెంట్ చేయడము. ప్రిఫర్డ్ రిటర్న్ అంటే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము, అబో హర్డిల్ రేట్ పైన అయితే రిటర్న్ వస్తుందో ఆ అమౌంట్ని ఫస్ట్ పేమెంట్ చేయడము. వాటి తర్వాత క్యాచ్అప్ అమౌంట్ని పేమెంట్ చేయడము. క్యాచ్అప్ ఎవరైతే జనరల్ పార్ట్నర్ ఉంటారో, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింటారో వాళ్ళకి పేమెంట్ చేయడము వాటిపైన. అండ్ తర్వాత ఇంకా అమౌంట్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో వాటిని బేస్డ్ ఆన్ జనరల్ పార్ట్నర్కి లిమిటెడ్ పార్ట్నర్కి రేషియోస్ రూల్లో 20% ఆర్ 80%గా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ వీటిని డిస్ట్రిబ్యూషన్ చేసే టైంకి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, మనకి 2 మెథడ్స్ అనేది ఉంటాయి. ఒకటి యూరోపియన్ వాటర్ ఫాల్ మెథడ్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి అమెరికన్ వాటర్ ఫాల్ మెథడ్ ఒకటి. సో యూరోపియన్ వాటర్ ఫాల్ మెథడ్ అంటే ఏమి, అమెరికన్ వాటర్ ఫాల్ మెథడ్ అంటే ఏమి? యూరోపియన్ వాటర్ ఫాల్ మెథడ్ అంటే మోస్ట్ కామన్లీ యూజ్ చేసే మెథడ్. యూరోపియన్ వాటర్ ఫాల్ మెథడ్ ప్రయారిటైజ్ ద రిటర్న్ ఆన్ క్యాపిటల్ టు ఇన్వెస్టర్స్. సో ఇది ఇన్వెస్టర్కి ఫేవర్గా ఉంటుంది. బిఫోర్ అలొకేటింగ్ ద ప్రాఫిట్స్ it follows sequential distribution process where fund return the contributed capital to investors first and then distribute profits. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సీక్వెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఫండ్ ఏమన్నా రిటర్న్ వస్తే దట్ విల్ బి కాంట్రిబ్యూటెడ్ క్యాపిటల్
టు ఇన్వెస్టర్స్ ఫస్ట్. సో ఎవరికి ఫస్ట్? ఇన్వెస్టర్స్కి ఫస్ట్ కాంట్రిబ్యూషన్ చేయాలి వాళ్ళ యొక్క క్యాపిటల్ వరకు, వాటి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రాఫిట్స్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫండ్ జనరేట్స్ ప్రాఫిట్స్, ద యూరోపియన్ వాటర్ ఫాల్ మే స్టిపులేట్ దట్ ఇన్వెస్టర్స్ రిసీవ్ దేర్ కాంట్రిబ్యూటెడ్ క్యాపిటల్ ఫస్ట్. సో ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో ఫస్ట్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని వాళ్ళకి ఇవ్వండి. తర్వాత వన్స్ ద క్యాపిటల్ ఈజ్ రీఫండ్, ద రిమైనింగ్ ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఇన్వెస్టర్స్ అండ్ ఫండ్ మేనేజర్ బేస్డ్ ఆన్ ద అగ్రీడ్ అపాన్ షేరింగ్ రేషియో. అది యూరోపియన్ వాటర్ ఫాల్ మెథడ్ చెప్తుంది. అండ్ వేర్ హ్యాజ్ అమెరికన్ వాటర్ ఫాల్ మెథడ్ అంటే allows the fund manager to receive a share of profits even before the full return of contributed capital to investors. సో మొత్తం క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేయక ముందే ఈ ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో అతను రిటర్న్ ఏదైతే ప్రాఫిట్స్ ఆ ప్రాఫిట్స్ పైన షేర్ని తీసుకోవడానికి వస్తుంది. సో అట్ ఎనీ టైమ్, దట్ ఈస్ అమెరికన్ వాటర్ ఫాల్ మెథడ్లో అలో చేస్తుంది. ఇట్ అలోస్ ద ఫ్రమ్ ద స్టిమ్యులేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అమెరికన్ వాటర్ ఫాల్ వన్స్ ఏ సర్టన్ హర్డిల్ రేట్ ఈజ్ అచీవ్డ్, మీన్స్ మినిమం 8% బెంచ్ మార్క్ అదే బ్యాంక్లో ఇచ్చే రేట్ ఉంటుంది కదా, వాటిని క్రాస్ అయిన తర్వాత ద ఫండ్ మేనేజర్ మే స్టార్ట్ రిసీవింగ్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అలాంగ్ సైడ్ ఇన్వెస్టర్స్. సో వితౌట్ వెయిటింగ్ ఫర్ ద కంప్లీట్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయ్ హీ విల్ గెట్. సో ఇక్కడ వాటర్ ఈ యూరోపియన్ అంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఇది బెనిఫిట్ టు ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే మనకి బేస్డ్ ఆన్ ఓల్డ్ ఫండ్ పైన బేస్ చేసుకొని చేస్తాం, అంటే డీల్ బై డీల్ రాదర్ దెన్ డీల్ బై డీల్ అనేది ఉండదు. అండ్ వేరే అమెరికన్ ఫండ్ అంటే ఇది మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ జనరల్ పార్ట్నర్కి. ఇక్కడ డీల్ బై డీల్ అనేది ఉంటుంది అమెరికన్ వాటర్ ఫాల్ మెథడ్లో. అండ్ తర్వాత ఇంతవరకు మనం హడ్డిల్ రేట్ అని డిస్కషన్ చేసినాము. వాటి హడ్డిల్ రేట్ కాస్ అయిన తర్వాత ప్రిఫర్ రిటర్న్ అనేది ఇస్తామని. సో హడ్డిల్ రేట్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హడ్డిల్ రేట్ మీన్స్ ద హడ్డిల్ రేట్ ఈజ్ ద మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ దట్ మస్ట్ బి అచీవ్డ్ బిఫోర్ ఏ ఫండ్ మేనేజర్ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ఇఫ్ రిప్రజెంట్ ద బెంచ్ మార్క్ రిటర్న్ దట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ టు సర్ప్లస్ ఫర్ ద ఫండ్ మేనేజర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రాఫిట్ షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫండ్ హ్యాస్ హడ్డిల్ రేట్ 8%. సో ఫండ్కి హడ్డిల్ రేట్ ఎంత ఉంది? 8% అనుకోండి. ద ఫండ్ మేనేజర్ విల్ ఓన్లీ రిసీవ్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ వన్స్ ద ఫండ్ రిటర్న్ ఎక్సీడ్స్ 8%. సో ఆ 8% హడ్డిల్ రేట్ క్రాస్ అయిన తర్వాతనే అతనికి ప్రాఫిట్ షేరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ బేస్ అది ఉంటుంది, అది హడ్డిల్ రేట్ అంటే. అండ్ వేరే హడ్డిల్ రేట్స్లో మనకి మళ్ళీ ఒక 2 హడ్డిల్ రేట్స్ వస్తాయి. యాక్చువల్గా హడ్డిల్ రేట్స్లో 2 హడ్డిల్ రేట్, ఒకటి హార్డ్ హడ్డిల్ రేట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సాఫ్ట్ హడ్డిల్ రేట్ అనేది కూడా ఉంటుంది. సో హార్డ్ హడ్డిల్ రేట్ అంటే రిటర్న్ అప్ టు రేట్ 8% అన్నాం కదా, బిలాంగ్ టు ఇన్వెస్టర్ అండ్ ఎనీ ఎక్సెస్ ప్రాఫిట్ కెన్ బి షేర్డ్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్వెస్టర్ వచ్చేసి ఒక 100 crores ఉన్నాయి అనుకోండి, ప్రాఫిట్స్ వచ్చేసి 10 crores ఉన్నాయి అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే ప్రిఫర్డ్ రిటర్న్ ఏముంది అండ్ ప్రాఫిట్ షేర్ జనరల్ పార్ట్నర్, ప్రాఫిట్ షేర్ లిమిటెడ్ పార్ట్నర్ ఏముంది. మొత్తం ప్రిన్సిపల్ 100 crores. 100 crores ఫస్ట్ టు ఇన్వెస్టర్స్కి ఇచ్చేయడము, తర్వాత ప్రిఫర్డ్ రిటర్న్ 8 crores ఉంది కదా టు ఇన్వెస్టర్స్కి తీసుకొని రావడము. అండ్ వీటిపైన ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో, ఎంత 10 crores కదా ప్రాఫిట్ వచ్చింది, అంటే 8 crores తీసేసిన తర్వాత 2 crores ఉంటుంది. సో ఆన్ ద 2 crores పైన 20% వచ్చేసి మళ్ళీ జనరల్ పార్ట్నర్కి అండ్ 2 crores పైన 80% వచ్చేసి లిమిటెడ్ పార్ట్నర్కి ఇస్తాము. ఇది హార్డ్ హడ్డిల్ రేట్ అంటే. వేర్ హ్యాజ్ సాఫ్ట్ హడ్డిల్ రేట్ అంటే ఇక్కడ జనరల్ పార్ట్నర్ కెన్ షేర్ ఆల్ ద ప్రాఫిట్స్ వన్ ద రిటర్న్ ఈజ్ అబౌవ్ ద హడ్డిల్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ కేస్ 100 lakhs ఇన్వెస్ట్మెంట్, 100 lakhsలో 110 lakhs తీసుకొని వచ్చాము అంటే 10 lakhs అనేది ఎక్సెస్ వచ్చింది. 10 lakhs ఎక్సెస్ వస్తే ఇప్పుడు 10 lakhsలో ఫస్ట్ 8% వచ్చేసి హడ్డిల్ రేట్ కాబట్టి 8 lakhs లిమిటెడ్ పార్ట్నర్కి ఇచ్చి రిమైనింగ్ 2 lakhs మొత్తం అనేది జనరల్ పార్ట్నరే తీసుకుంటారు. అది సాఫ్ట్ హడ్డిల్ రేట్ అంటే. నెక్స్ట్, ప్రిఫర్ రిటర్న్ ఆల్సో నోన్ యాజ్ ప్రిఫా ఆర్ ప్రయారిటీ రిటర్న్.
is the cumulative amount of profit that must be distributed to investors. Before the fund manager is entitled to share of the profit. It ensures that investors receive a specified return on their capital before the fund manager participates in profit sharing. సో ప్రిఫర్ రిటర్న్ అంటే ఏమి, దానికి ఇంకొక పేరు ప్రిఫర్ కానీ ఆర్ ప్రయారిటీ రిటర్న్ కానీ ఆర్ ఇక్కడ క్యుములేటివ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏమున్నాయి వాటిని ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిన దట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఇన్వెస్టర్స్ బిఫోర్ ద ఫండ్ మేనేజర్ హీస్ ఎంటైటిల్డ్ టు షేర్ ద profits. It ensures that investors receive a specified return their capital before the fund manager participates in the ప్రాఫిట్ షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిఫర్ రిటర్న్ వచ్చేసి ఒక 10% సెట్ చేసిన అనుకోండి. సో ఇన్వెస్టర్స్ విల్ రిసీవ్ ఆల్ ప్రాఫిట్స్ అంటిల్ దేర్ క్యుములేటివ్ రిటర్న్ రీచ్ చేస్తాం 10%. సో ఇన్వెస్టర్స్ ఎంతవరకు అంటే ఆ 10% రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వన్ ద థ్రెషోల్డ్ హీస్ మెట్ దెన్ ద ఫండ్ మేనేజర్ కెన్ బిగిన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రాఫిట్. సో ఫండ్ మేనేజర్ ఎంతవరకు ప్రిఫర్ రిటర్న్ వరకు రాడు. సో ఆఫ్టర్ దట్ ఫండ్ మేనేజర్ ఇన్వాల్వ్ అవుతాడు, పార్టిసిపేటింగ్ అవుతాడు ప్రాఫిట్స్కి. అండ్ వాటి తర్వాత క్యాచ్అప్. ప్రిఫర్డ్ రిటర్న్ అంటే అమౌంట్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫండ్ బై యూజింగ్ ద హర్డిల్ రేట్ అని చెప్పొచ్చు. వాటికి ఫార్ములా కూడా మనం చెప్పొచ్చు ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఇంటూ హర్డిల్ రేట్ అని కూడా మనం చెప్పొచ్చు ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిఫర్డ్ రిటర్న్స్కి. అండ్ ప్రిఫర్డ్ రిటర్న్ తర్వాత 2 కాన్సెప్ట్స్. ఒకటి క్యాచ్అప్ అంటే ఏమి? ద క్యాచ్అప్ ప్రొవిజన్ అలౌస్ ద ఫండ్ మేనేజర్ టు క్యాచ్అప్ ఆన్ ద మిస్డ్ ప్రాఫిట్ షేరింగ్ ఇఫ్ ద ఫండ్ రిటర్న్స్ సర్ప్లస్ ద హర్డిల్ రేట్ ఆర్ ప్రిఫర్డ్ రిటర్న్. మీన్స్ హర్డిల్ రేట్ క్రాస్ అయిన తర్వాత, ప్రిఫర్ రేట్ క్రాస్ అయిన తర్వాత ఇంకేమన్నా ఉంటే వాటిని క్యాచ్ చేయడమే క్యాచ్అప్ రిటర్న్. సో it enables the fund manager to receive a larger share of profit until catching up to the agreed upon profit sharing ratio. For example, if the profit sharing ratio is 80:20 after the preferred return, the catch-up provision may allow the fund manager to receive 100% of the profit until their share reaches to 20% mark. సో ఇది ఎట్లుంటుంది అంటే మనకి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తుంటే కాస్ట్ ప్లస్ 20% యాడ్ చేస్తే మనకి సేల్స్ అని చెప్తారు కదా, అక్కడ 20% యాడ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క కేసులో మనకి సేల్స్ పైన అమౌంట్స్ ఇస్తే సేల్స్ 25% వేసి క్యాలిక్యులేషన్ చేస్తాము. సో 25% వేస్తే రివర్స్ క్యాలిక్యులేషన్ వస్తుంది, 20% వేస్తే యాక్చువల్ క్యాలిక్యులేషన్కి వచ్చినప్పుడు 20% వస్తుంది. సో అల్టిమేట్ ఏమంటే ఇక్కడ అతను ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి 20% వచ్చేంత వరకు అతనికి ప్రొవైడ్ చేయడమే ఇది క్యాచ్అప్ ప్రొవిజన్ అంటే. నెక్స్ట్ కాల్ బ్యాక్ ప్రొవిజన్. మీన్స్ a clawback provision is designed to rectify situation where the fund manager has received more than their fair share of profits over the life of the fund. So if later investment underperformance or the clawback require the fund manager to return the excess profits to investors. So for example, suppose the fund manager received a higher share of profits due to successful early investment. If later investment resulted into loss, the clawback provision may require the manager to return some of the previously earned profits to investors. సో ఇక్కడ ఏమి హయ్యర్ షేర్ ప్రాఫిట్ని రిసీవ్ చేసుకున్నాడు ఫండ్ మేనేజర్, బట్ ఏమంటే యాక్చువల్ అక్కడ మొత్తం లాస్ వచ్చింది. సో ఆ అమౌంట్ని బ్యాక్ తెచ్చుకోవడము. ఇది సేమ్ లైక్ డైరెక్టర్స్, ఎవరైనా డైరెక్టర్స్ రెమ్యునరేషన్, ఎక్సైజ్ రెమ్యునరేషన్ తీసుకుంటే వాటిని బ్యాక్ తెచ్చుకోవచ్చు కదా, ఆ ప్రొవిజన్ లాగా క్లాబ్ బ్యాక్ మొత్తం బ్యాక్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మీనింగ్ ఏది? డ్రై పౌడర్ మీన్స్ ద డ్రై పౌడర్ రిఫర్స్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ దట్ ప్రైవేట్ ఈక్విటీ ఆర్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ హ్యాస్ అవైలబుల్ ఫర్ ద న్యూ ఇన్వెస్ట్మెంట్. ఇట్ రిప్రజెంట్ అన్కమిటెడ్ క్యాపిటల్. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? అన్కమిటెడ్ క్యాపిటల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇఫ్ లేటర్ ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్స్ ఇంటూ లాసెస్. సో ఫండ్ మేనేజర్ వచ్చేసి
Dry powder means the amount of capital that private equity or venture capital fund has available for new investment. It represents uncommitted capital that can be deployed into investment opportunities. For example, if private equity fund raised $100 million from investors but has only invested $50 million in portfolio companies, it has remaining 50% $50 million in dry powder available for ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. మొత్తం 100 million తీసుకొని 50 ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇంకా 50 ఏదైతే ఉందో ఆ 50ని మనం ఏమంటాము, డ్రై పౌడర్ అని అంటాము. సో ఏదైతే అన్కమిటెడ్ క్యాపిటల్ దట్ కెన్ బి డిప్లాయిడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడము. మొత్తం ఫండ్ అకౌంటింగ్ కావాల్సిన ఆల్మోస్ట్ టర్మ్స్ ఒక 40-50% టర్మ్స్ నేను కవర్ చేసినాను. నెక్స్ట్ వీడియోలో మనం ఎట్లా వీటన్నిటికి ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.